అలాగే యోగా చేయడానికి తరలి వచ్చిన వేలాది విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తా ఉన్నాం. చాలా సంతోషం. యోగా పట్ల మక్కువతో యోగాని తెలుసుకుంటే బాగుంటుంది, మనమందరం బాగుంటామనేటువంటి మంచి ఆలోచనతో ఇంత భారీగా తరలి వచ్చిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమం అనేది మీరు ఏదో ఇక్కడ చూసిపోయినట్టు కాదు, చేసిపోయినట్టు కాదు. మీరు నిరంతర ప్రక్రియగా మీ జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకొని రోజు 1 గంట టైం దీన్ని కేటాయించుకొని మీరు యోగా సాధన చేసుకోగలిగితే మీరు అద్భుతమైనటువంటి విజయాలని సాధించేదానికి ఈ యోగా మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు మానసిక ఒత్తిడి, మరొక వైపు పనుల మీద దృష్టి, మీకు కూడా చదువుకునే దానికి ఏకాగ్రత, ఇవన్నీ రావాలనంటే ఈ యోగా సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రుల్ని ఈ యోగాలో భాగస్వాములు చేయాలి. ప్రతి ఒక్కరికి ఈ యోగా పట్ల మక్కువ వచ్చేలా చేయాలి, తెలిసేలా చేయాలి. అలా చేస్తేనే అందరూ ఏకాగ్రతతో పనిచేసుకోగలుగుతారు. వారి జీవన సరళి మారిపోతుంది, వారి లైఫ్ కూడా పెరుగుతుంది. అన్ని రకాలుగా ఇది యోగా ఉపయోగపడుతుంది. అది కూడా ₹1 ఖర్చు లేకుండా జరిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. కాబట్టి మన ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాలు ఆయన గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ఇంటికి చేరాలని ఈరోజు 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాన, వాడన, బజారున ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి అందరం కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. యోగా వందల సంవత్సరాల నుంచి ఉంది. కావున యోగా వల్ల ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయని గ్రహించి ఆ బెనిఫిట్స్ మనకు జరగాలి, మనకు లబ్ధి చేరాలి, ఆ లబ్ధి అనేది, ఆ బెనిఫిట్స్ అనేది మన ఇంటికి చేరాలి అనేది గ్రహించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు.